వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. చింతలపూడి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు, ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం. కామవరపుకోట ఉప సర్పంచ్ వైసీపీ సీనియర్ నాయకులు మేడూరి రంగబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ములకాల రాంబాబు, తట్టిగొల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. మేడూరి రంగబాబు, కామవరపుకోట పంచాయతీ ఉప సర్పంచ్. నిన్న ఏదైతే చింతలపూడి తాలూకా ఇన్ఛార్జ్ అయినటువంటి సమన్వయకర్త అయినటువంటి ఖమ్మం విజయరాజు గారు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్లో భాగంగానే అనూహ్య స్పందన, బ్రహ్మాండమైన ప్రజల్లోటి మంచి సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ నేను ఉన్నానని చెప్పి అనుకోని రీతిలో ఏదైతే జనం ఇలా ఇంత బాగా వస్తారని మేము కూడా ఊహించలేదు. దానికి కారణమైనటువంటి మా పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏఎంసీ మాజీ చైర్మన్ మేడూరి అశోక్ గారు, ఎంపీపీ విజయలక్ష్మి గారు, తదితర నాయకులందరూ కృషితోటి మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీగా వెళ్ళడం జరిగింది. సుమారుగా కామరకోట మండలం నుంచి 3000 వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్ వెళ్ళడం జరిగింది. అది కాకుండా ఆటోలు, కార్లు కూడా రావడం జరిగింది. సుమారుగా 7,000 పైనుంచి 8,000 వరకు కామరకోట నుంచి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని నామినేషన్కి సపోర్ట్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ లింగపాలెం మండలం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఎప్పుడు చూడనటువంటి విధంగా ఒక సీఎం గారు వస్తే ఏ రకంగా జనం వస్తున్నారో అలాగా సుమారుగా ఒక 10-12 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది బళ్ళతోటి. ఏ అవాంఛనీయమైన సంఘటన జరగకుండా జాగ్రత్తగా ప్రజలు వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే రాష్ట్ర ప్రజానీకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వారి అభివృద్ధి నా ధ్యేయంగా, వారే నా కళ్ళులాగా భావించి ప్రభుత్వాన్ని నడపడం, సంక్షేమ అభివృద్ధి కూడా 2 కళ్ళలో నడపడం వలన ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన యొక్క పాలన చూసే ఈ జనందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా కూడా జనందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇవి చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి వారికి జనాల్లో గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఈ విజయరాజు గారి గెలుపు మన 20వ తారీఖు నామినేషన్ రోజే డిసైడ్ అయిపోయింది. గెలవడం తథ్యం, ఎవరేమనుకున్నా సరే. ఇన్ని కోటాలు కలిసి వచ్చినా, ఇన్ని పార్టీలు ఏకమైనా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సింహం సింగిల్గా వస్తుందని ఆయన మాట ప్రకారమే ఈ యొక్క రాష్ట్ర రాజకీయం ఒక కొత్త దిశ నిర్దేశం అవుతుంది. గతంలో వచ్చిన 150 సీట్ల కన్నా కూడా ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా మాటగా వేసినాం. దీనందరికీ కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఈ ప్రజారంజకమైన పాలన గతంలో ఎప్పుడు చూడలేదు. ఈ పాలన చూసి ఏదైతే ఉత్తరప్రదేశ్, బీహార్, మరి ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇన్ని పథకాలు ఏ రకంగా పెడుతున్నారు, ఈ వ్యవస్థలు ఎలా నడుస్తున్నారని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ వాళ్ళు కూడా ఆలోచించడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అంటే నిజంగా అది 50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టి ఆ ఇళ్లతోటి ప్రతి ఇంటికి వెళ్ళి వారి సమస్య తీసుకుంటాం, ఆ సమస్యను వెంటనే త్వరితగతిన పరిష్కారం చేయడం, వారికి డబ్బులు చెల్లి చేయడం, ఇది ఎప్పుడు ఎక్కడ దేశ చరిత్రలోనే జరిగిన విధంగా జరిగింది. అలాగే సచివాలయాలు తీసుకుంటే ప్రజలకు అందుబాటులో సచివాలయం ఉండటం కానివ్వండి, అవి ఆ సచివాలయాలు కట్టడం, ఆ ప్రజల వద్దకు పాలన అనేది మాట గతంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు చెప్పారు, మన రాజశేఖర రెడ్డి గారు దాన్ని తలపించారు, దాన్ని చేసి చూపించారు. ప్రజలతో పరిపాలన అంటే గ్రామ సచివాలయం తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ప్రజలతో పరిపాలన తీసుకొచ్చారు. ఏదైతే మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు కన్న కళ్ళన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశలోనే ప్రయాణం చేసి ఆ రకంగానే ప్రభుత్వం నడిపించి పేద ప్రజలందరూ కూడా ఎక్కడా జరగనటువంటి ఉపాధి, ఎక్కడా జరగనటువంటి హామీలు ఇచ్చినవన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావడం, వారి యొక్క జీవితాలన్నీ బాగు చేయడం, వారి యొక్క చీకట్లో వారిని వెలుగులోకి తీసుకురావడం వలన ఇన్ని వేల లక్షల మంది ఈ యొక్క బస్సు యాత్రలో ప్రజలు నీరాజనాలు పడుతూ బస్సులకు అడ్డంగా పడుకోవడం, బస్సులకు ఆరుతలు ఇవ్వడం, బస్సులకు అడ్డంగా పడుకోవడం, వికలాంగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే 70-80 మహిళలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి చూడాలని చెప్పి రోడ్ల మీద కూర్చోవడం, ఇవన్నీ కూడా చాలా మనందరికీ కూడా ఒక మంచి శుభసూచకంగా ఉంది. ఈ యొక్క రేపొద్దున ఏదైతే ఎలక్షన్ ఉందో, ఎలక్షన్ తర్వాత తప్పనిసరిగా 150 సీట్లు పైన వస్తాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో భాగంగానే ఏలూరు పార్లమెంట్ సభ్యులు కారుమూరు సునీల్ గారు, ఆయన మంచి యువకుడు, ఉత్సాహవంతుడు,
అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మంచి వాతావరణంలో పెరిగిన వ్యక్తి, విదేశాల్లో చదువుకున్న వ్యక్తి, ఎవరు వెళ్ళినా సరే నేనున్నాను, మీకు ఏ విషయం వచ్చినా అందరూ కలుపుని చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, ఇది నా ఒక్కడి కోసం కాదు ప్రజల కోసం అని చెప్పి ఆయన ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ కూడా మానుకుని ప్రజలకు సహాయం చేయడం కోసం వచ్చిన ఒక మంచి మహోన్నతమైన వ్యక్తి. వారి తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు, ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. వారికి ఈ ఏలూరు జిల్లాలో అనేకమైన సత్సంబంధాలు ప్రతి మండలంలో, జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో కూడా వారికి సత్సంబంధాలు చాలా ఎక్కువ ఉన్నాయి. వారి కుమారుడి గెలుపుకు ఆయన పరిచయాలు చాలా దోహదపడతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పెట్టడం అనేది చాలా మంచి వ్యక్తిని, ఒక నిస్వార్థమైన వ్యక్తిని నిష్పక్షపాతంగా పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండటం మా అందరికీ అదృష్టంగా భావిస్తాం. ఏదైతే ఈ ఎంపీ గారిని గెలిపించడంలో పూర్తి స్థాయి భాగంగా మా కోటగిరి శ్రీధర్ గారు ఎంపీ గారు కూడా భుజాన్ని వేసుకుని ఒక ఏలూరు జిల్లా ఉన్న 7 నియోజకవర్గాలు తిరిగి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపేస్తానని చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఆయన నడవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి మాకు ఒక మంచి వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి, ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి ఆయన రావడం, ఎంపీగా కారుమూరు సీనియర్ రావడం చాలా ఏలూరు జిల్లా ప్రజలందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.